బీజేపీకి ఓటేస్తే ముస్లింలకు ఇబ్బందులు తప్పవని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మాజీ సీఎం రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. గురువారం పొంగునూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయం అంటే ఇసుక, క్వారీలు, కాంట్రాక్టు పనులకే పరిమితం అవ్వదని భావించి ప్రజాసేవను విస్మరించిన నాయకులకు బుద్ధి చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు. కేవలం పాకిస్తాన్ దేశం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి, బంగ్లాదేశ్ దేశం నుంచి వచ్చే వారు కూడా అద్నాన్ సానీ అని పెద్ద బాలీవుడ్ సింగర్ ఉన్నాడు. ఆయన పాకిస్తాన్ వాసి. నాకు భారతదేశము రాజ్యాంగం పైన, భారతదేశం పైన నాకు ప్రేమ ఉంది, నేను ఇక్కడికి వస్తానంటే ఆయన పౌరసత్వం ఇచ్చారు. చాలా మందికి అట్లా పౌరసత్వం ఆ దేశం నుంచి ముస్లింస్ కూడా ఇచ్చారు. అప్లై చేసుకోవాలి అంతే. అది తప్ప భారతదేశంలో లేకనంటే పుంగురులోనో, లేకనంటే పల్లంనేరులోనో, వాయిలపాడులోనో మిమ్మల్ని బయట దేశాన్ని పంపిస్తారు, జైలుకి పంపిస్తారంటే ఇది శుద్ధ పొరపాటు, అబద్ధం, అసత్యం. ఇది కేవలం మిమ్మల్ని మభ్య పెట్టేదానికి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2, ఎన్ఆర్సి అంటే మనకి ఎటువంటి భారత పౌరులకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఏమైందంటే ఎన్ఆర్సీకి మీకు ఆధార్ కార్డు ఉంది కదా, అందరికి ఆధార్ కార్డు ఉందా? అందరికి ఉందా? ఆధార్ కార్డు మాదిరి ఇంకో కార్డు ఇస్తారు మీకు. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంతే. ఇది ఎందుకు? మన భారతదేశం పౌరుడు అని చెప్పేదానికి కూడా వర్తించదు. కేవలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.